1991 మే 21. మరో 6 గంటల్లో రాజీవ్ గాంధీ చెన్నై దగ్గర శ్రీపెరంబదూరు సభలో మాట్లాడాల్సి ఉండగా ఆ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో శ్రీలంక రాజధాని కొలంబోలోని భారత హైకమిషన్ కార్యాలయానికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ చేసిన ఆగంతుకుడు అడిగిన ప్రశ్న, రాజీవ్ గాంధీ ఇంకా బతికే ఉన్నారా? ఆ ఫోన్ కాల్ సమాచారం తక్షణం భారత ప్రభుత్వంలో సంబంధిత అధికారులకు ఎవరికైనా చేరి ఉంటే రాజీవ్ గాంధీ శ్రీపెరంబదూరులో దిగక ముందే భద్రత కట్టుదిట్టమై ఉండేది. రాజీవ్ గాంధీ చరిత్ర మరో మలుపు తిరిగి ఉండేది. కానీ